అందరికీ ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ప్రీవియస్ క్లాసెస్లో జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి పరిచయం, అదేవిధంగా నిర్వచనాలు, అదేవిధంగా జాతీయ ఆదాయ భావనలు మనకు అర్థం కావాలంటే 4 బేసిక్ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలని చెప్పుకున్నాం. ఆ 4 బేసిక్ కాన్సెప్ట్ల గురించి కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం జాతీయ ఆదాయ భావనలు అనే టాపిక్లో ఉండడం జరిగింది. అయితే ఈ జాతీయ ఆదాయ భావనలో మనం జీడిపి అనే ఈ టాపిక్ని మనం సక్సెస్ఫుల్లీ ప్రీవియస్ క్లాస్లో ఎంతో డీప్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆ జీడిపి అని ఆ క్లాస్ మీద డిపెండ్ అయ్యే ఇప్పుడు మనం చెప్పుకోవే మిగతా జాతీయ ఆదాయ భావనలు అయితే జిఎన్పి కానీ, ఎన్డిపి కానీ, ఎన్ఎన్పి కానీ ఉండటం జరుగుతుంది. ఇవి ఆ 4 బేసిక్ కాన్సెప్ట్లు. స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి మధ్య తేడా తరుగుదల, దేశీయ జాతీయ ఉత్పత్తి మధ్య తేడా నికర విదేశీ కారక ఆదాయం, మార్కెట్ ధరలు ఉత్పత్తి కారకాల ఖరీదు మధ్య తేడా నికర పరోక్ష పన్నులు, నామమాత్రపు వాస్తవ ఆదాయం మధ్య తేడా మనం తీసుకునే ధరలు. ఇవి నేను ప్రీవియస్ క్లాసులు కూడా రఫ్గా చెప్పేశాను, ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇక ఈరోజు మనం జీడిపిని ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో గంట పైన ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ జిఎన్పి, అదేవిధంగా ఎన్డిపి, అదేవిధంగా ఎన్ఎన్పి. ఈ 3 కాన్సెప్ట్ల గురించి మనం ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది, కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే అంటే వీడియో మొత్తం చూడండి, చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఎకానమీ సులభతరం అవుతుంది. ఏ టాపిక్ అయినా మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎక్కువ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మోటివ్గా ఉంటుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా వీక్షిస్తున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మీరు మోటివేట్ చేసినట్టు ఉంటుంది. నేను ఎక్కువ మీకు కంటెంట్ ఇవ్వడానికి నేనైతే ట్రై చేయడం జరుగుతుంది. ఇంకా క్లాసులకు వెళ్ళిపోదాం. ఇవన్నీ ప్రీవియస్గా చెప్పుకున్నాం. ఇది జీడిపి సంబంధించిన వ్యవహారం. నిన్నంతా చాలా డెప్త్గా అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇదంతా జీడిపి సంబంధించిన వ్యవహారం. ఇవన్నీ కూడా నేను జీడిపికి మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మన కాన్సెప్టు జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి. స్థూల జాతీయ ఉత్పత్తి. ఈ స్థూల జాతీయ ఉత్పత్తిని కూడా నేను స్థూల దేశీయ ఉత్పత్తిలోనే చెప్పేస్తాను. అంటే నేను జిఎన్పిని ఇప్పుడు మనం చెప్పుకోబోయే జిఎన్పి ఏదైతే ఉందో ఈ జిఎన్పిని నేను జీడిపిలోనే చెప్పేస్తాను. జీడిపిలోనే చెప్పేస్తాను. జాగ్రత్తగా గమనించాలి. మరోసారి జిడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దేశీయ స్థూల దేశీయ ఉత్పత్తి. జీడిపి అంటే ఏందో మీకు ఇప్పుడు ఒక ప్రీవియస్గా నేను చాలా డీప్గా అయితే చెప్పాను. ఇప్పుడు ఈ జీడిపిని ఉపయోగించుకొని 1 నిమిషంలో నేను జిఎన్పి చెప్పేస్తాను. ఒకే 1 నిమిషంలో. జిడిపి. జి అంటే ఏంటి? గ్రాస్ అంటే స్థూల. అంటే దీంట్లో ఏం కలిసి ఉంటుంది? తరుగుదల. డి అంటే ఏంది? డొమెస్టిక్, దేశీయ ఉత్పత్తి. దేశీయ ఉత్పత్తి అంటే ఎక్కడ జరగాలి? దేశ భౌగోళిక సరిహద్దులోనే జరగాలి. అంటే దేశ బౌండరీలోనే జరగాలి.
అంటే దేశ బౌండరీలోని ఉత్పత్తి జరిగినప్పుడు అంటే దేశ బౌండరీలను ఉత్పత్తి జరిగినప్పుడు విదేశాల నుంచి వచ్చే ఆదాయం రాదు కదా. నికర విదేశీ కారక ఆదాయం దీంట్లో ఉండదు. NFIA దీంట్లో ఉండదు. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది జీడిపిలో ఉండదు. ప్రోడక్ట్ ఫైనల్ గూడ్స్ని అదేవిధంగా కరెంట్ ప్రోడక్ట్ను మాత్రమే మనం లెక్కించాలి. ఇదంతా మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఈ పాయింట్ కోసం నేను ఇప్పుడు చెప్పాను దీని గురించి. దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి జరిగేయాలి. ఒక సంవత్సర కాలంలో జాగ్రత్తగా గమనించాలి. జీడిపి డెఫినేషన్ మళ్ళీ చెప్తున్నాను. ఒక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవలను మార్కెట్ ధరలతో లెక్కేస్తే గుణిస్తే మార్కెట్ ధరల్లో జీడిపి వస్తుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది. జీ అంటే గ్రాస్ అంటే జీడిపిలో జీడిపి అనేది స్థూల ఉత్పత్తి అని. డి అంటే డొమెస్టిక్ అంటే జీడిపి అనేది దేశ ఉత్పత్తి అని. దీంట్లో NFIA ఉండదు. ప్రోడక్ట్ అంటే అంతిమ వస్తువు లేదా ప్రస్తుత ఉత్పత్తిని మాత్రమే లెక్కించాలి. జాగ్రత్తగా గమనించాలి. ఇది దేశ ఉత్పత్తికి సంబంధించి GNP సంబంధించినటువంటి డెఫినేషను. ఇప్పుడు నేను GNP డెఫినేషన్ చెప్తాను. GNP ఇప్పుడు మనం చెప్పుకోబోయే GNP దాని డెఫినేషన్ చెప్తాను. డెఫినేషన్ కంటే నేను నార్మల్ మన మాటలో చెప్తాను. అంటే జీడిపి అంటే దేశ భౌగోళిక సరిహద్దు లోపలే ఉత్పత్తి జరగాలి. GNP అంటే దేశంలో జరగవచ్చు. అంటే ఆ ఉత్పత్తి అనేది వస్తు సేవల ఉత్పత్తి అనేది దేశంలో జరగవచ్చు, దేశం బయట జరగవచ్చు. అంటే ఈ జీడిపిలోనేమో ప్రాంతానికి ప్రాధాన్యత ఉంటుంది, ప్రజలకు కాదు. అంటే ఈ దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరిగిందా లేదా, ఆ ఉత్పత్తి చేసిన వాడు భారతీయుడా, విదేశీయుడు అంటే జపాన్ వాడా, అమెరికా వాడా, రష్యా వాడా, ఎవడో అనవసరం మనకి. కానీ దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరిగితే అది జీడిపిలో కలపాలి. అలా కాకుండా దేశ భౌగోళిక సరిహద్దుల్లో మరియు దేశ విదేశాలలో ఉత్పత్తి చేస్తే అంటే వాడు భారత పౌరుడై ఉండాలి చాలు. అంటే భారత పౌరుడై ఉండి వాడు ఎక్కడైనా ఉత్పత్తి చేయని అది GNPలోకి వస్తుంది. అంటే ఇక్కడ GNPలో మనకి ఏం కనపడుతుంది? దేశంలో ఉత్పత్తి కనపడుతుంది, దేశం బయట ఉత్పత్తి కనపడుతుంది. అలాంటప్పుడు దేశం బయట ఉత్పత్తి చేస్తున్నప్పుడు మనకు విదేశాల నుంచి ఆదాయం వస్తుంది కదా. NFI గురించి చెప్పేటప్పుడు చెప్పాను. NFI సంబంధించిన ఒక స్పెషల్ క్లాస్ కూడా నేను చేయడం జరిగింది. అంటే విదేశాల నుంచి మనకు ఆదాయం వస్తుంది కదా. అంటే GNPలో విదేశీ కారక ఆదాయం వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక సంవత్సర కాలంలో ఆ దేశ జాతీయులచే అంటే ఆ దేశ పౌరులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువను మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి అందరూ. అంటే జాతీయులు అంటే ఇక్కడ ప్రజలకి ప్రాధాన్యత. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో తీసుకుంటే భారత పౌరుడు ఉత్పత్తి చేశాడా లేదా, భారత పౌరుడి చేత ఆ వస్తువు ఉత్పత్తి కాబడిందా లేదా అనేదే పాయింట్. ఇక్కడ ఆ భారతీయుడు భారతదేశంలో ఉత్పత్తి చేశాడా, పక్క దేశంలో ఉత్పత్తి చేశాడా అనేది పాయింట్ కాదు. ఇక్కడ చెప్తాను చూడండి. నేను జీడిపిలో నుంచి నేను GNP చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తాను. ఇది మన దేశం. మన దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరిగింది కదా, మన దేశంలో ఉత్పత్తి జరిగింది కదా, దాన్ని ఏమంటారు? జీడిపి అంటారు. దీన్ని ఏమంటారు? జీడిపి అంటారు. ఇది మన దేశంలో ఉత్పత్తి జరిగితే జీడిపి అంటారు. విదేశాల్లో మన భారతీయుడు ఒక ఉత్పత్తి చేశాడు.
విదేశాల్లో మన భారతీయుడు ఉత్పత్తి చేశాడు. మన దేశం అంటే విదేశాల నుంచి మనకు ఒక ఆదాయం వస్తుంది, జాగ్రత్తగా గమనించాలి. ఆదాయం వస్తుంది. ఎన్ఎఫ్ఐ అంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయం కాదు, నికర విదేశీ కారక ఆదాయం. అంటే మరోసారి చెప్తున్నాను, ఎన్ఎఫ్ఐ అంటే ఒకసారి చెప్తున్నాను మన క్లారిటీ కోసం. ఎన్ఎఫ్ఐ ఇది మన ఇండియా అతను, ఇది ఒక జపాన్ అతను, రెండు బాక్సులు గద్దాం. ఒక జపాన్ వాడు మన దేశంలో ఇండస్ట్రీ పెట్టాడు, ఒక కార్లు ఉత్పత్తి చేసే ఒక కంపెనీ పెట్టాడు. నేను ప్రీవియస్గా ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక కార్లను ఉత్పత్తి చేసే ఒక ఫ్యాక్టరీ పెట్టాడు మన దేశంలో. కార్ల ఫ్యాక్టరీ పెట్టి 100 కోట్ల ఉత్పత్తి చేశాడు. జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా మన భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్ళి జపాన్లో ఒక ఫ్యాక్టరీ పెట్టాడు. ఇతను కూడా ఒక కార్ల ఫ్యాక్టరీ పెట్టాడు అనుకుందాం. ఎంత కార్ల ఫ్యాక్టరీ పెట్టి 150 కోట్లు విలువ చేసి కార్లను ఉత్పత్తి చేశాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా గమనించాలి. జపాన్ దేశస్థుడు, జపాన్ దేశానికి చెందిన పౌరుడు ఆ దేశ ఉత్పత్తి కారకాలను తీసుకొచ్చి ఇక్కడ మూలధనంగా పెట్టాడు. జాగ్రత్తగా గమనించాలి. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు. ఈ నాలుగింటినే ఉత్పత్తి కారకాలు అంటారు. ఏ ఉత్పత్తి చేయాలన్నా ఈ 4 ఉత్పత్తి కారకాల ద్వారానే చేయబడుతుంది. గుండు పిన్నుసు నుంచి కారు వరకు ఏదైనా కానీ, ఏ చిన్న కాడి నుంచి పెద్ద వస్తువు వరకు ఏ ఉత్పత్తి చేయాలన్నా కానీ ఉత్పత్తి కారకాలను ఉపయోగించే చేస్తారు. అలాంటి ఉత్పత్తి కారకాలని ఈ యొక్క జపాన్ వాడు ఇండియాలో తెచ్చి పెట్టుబడిగా మూలధనంగా పెట్టి కార్లను ఉత్పత్తి చేశాడు. జాగ్రత్తగా గమనించాలి. జపాన్ దేశానికి చెందినటువంటి ఉత్పత్తి కారకాలు తీసుకొచ్చి భారతదేశంలో మూలధనంగా పెట్టి ఉత్పత్తి చేశాడు. అదేవిధంగా మన భారతీయుడు జపాన్ వెళ్ళి భారతదేశానికి చెందినటువంటి ఉత్పత్తి కారకాలు, భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపకులను, ఆ యొక్క ఉత్పత్తి కారకాలు 4ని తీసుకువెళ్ళి జపాన్ దేశంలో ఒక కంపెనీ స్థాపించి అక్కడ 150 కోట్ల ఉత్పత్తి చేశాడు. అయితే జాగ్రత్తగా గమనించాలి, పాయింట్ వస్తుంది. ఈ 100 కోట్లు ఎవరికి చెందాలి అంటే జపాన్ వాడు ఇక భారతదేశంలో చేసినటువంటి చెందిన ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం అని చెప్పాలి. ఉత్పత్తి కారకాలను ఉపయోగించి 100 కోట్ల ఉత్పత్తి చేశాడు కదా. అయితే ఈ 100 కోట్లు ఎవరికి చెందాలి? జపాన్ వాడికే చెందాలి. జాగ్రత్తగా గమనించాలి. జపాన్ వాడికే చెందాలి. ఎందుకు చెందాలి అంటే జపాన్ వాడు ఆ దేశానికి చెందినటువంటి ఉత్పత్తి కారకాలను తీసుకువచ్చి భారతదేశంలో ఉత్పత్తి చేశాడు. అంటే ఆ ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయము జపాన్ దేశానికి చెందాలి. ఎందుకు చెందాలి? ఆ ఉత్పత్తి కారకాలు జపాన్ దేశానివి కాబట్టి, జపాన్ దేశానికి చెందినటువంటి ఉత్పత్తి కారకాలు కాబట్టి ఆ ఉత్పత్తి కారకాలకు వచ్చే ఈ 100 కోట్ల ఆదాయం కూడా జపాన్ దేశానికే చెందాలి. అంటే ఈ 100 కోట్లు మనము ఆ ఫారెన్ దేశానికి, విదేశానికి మనం పేమెంట్ చేయాలి. దీన్నే పి అంటారు. ఇదే కేసు అంటే ఇక్కడ మనం ఏదో మాట్లాడుకుంటున్నామో అది కూడా జపాన్ వాడు అదే చేస్తాడు. అంటే భారతీయుడు భారతదేశానికి చెందినటువంటి ఉత్పత్తి కారకాలను తీసుకువచ్చి ఇక్కడ ఉత్పత్తి చేశాడు కాబట్టి భారతదేశానికి చెందినటువంటి ఉత్పత్తి కారకాలు కాబట్టి ఈ 150 కోట్లు భారతదేశ ఉత్పత్తి కారకాలకే ఆదాయంగా పోవాలి. అలాంటప్పుడు ఈ 150 కోట్లు ఎక్కడికి వస్తాయి? భారతదేశానికి వస్తాయి. అంటే భారతీయులు విదేశాల్లో చేసినటువంటి పెట్టుబడి, విదేశాల నుంచి పెట్టుబడి పెట్టేందుకు విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని 6గా సూచించడం జరుగుతుంది.
విదేశీయుడు మన దేశంలో పెట్టుబడి పెట్టినందుకు గాను వాడికి మనం చెల్లించే పేమెంట్ని పీగా మనం అనుకుంటే, అదేవిధంగా విదేశాల్లో మనం పెట్టుబడి పెట్టినందుకు గాను విదేశీయుడు మనం చెల్లించే పేమెంట్ అంటే వాడి దృష్టిలో పేమెంట్, మన దృష్టిలో రిసీవింగ్ ఇన్కమ్ అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇది ఇంక రఫ్ చేసేస్తున్నాను. ఎన్ఎఫ్ఐఏ అంటే విదేశాల నుంచి మనకొచ్చే ఆదాయంలో నుంచి విదేశాలకు మనం చెల్లించే ఆదాయాన్ని తీసేస్తే ఎన్ఎఫ్ఐఏ వస్తుంది. మనకు విదేశాల నుంచి మనం ఎంత ఉత్పత్తి చేసాం? 150 కోట్లు. విదేశాలకు మనం ఎంత పేమెంట్ చేసాం? 100 కోట్లు. అంటే ఈ 150 కోట్లు మనం జపాన్ దేశంకి వెళ్ళి ఉత్పత్తి చేసాం. ఆ 150 కోట్లు మన ఉత్పత్తి కారకాలు కాబట్టి ఆదాయం మన దేశానికి రావాలి. అదేవిధంగా జపాన్ వాడు ఆ దేశానికి చెందిన ఉత్పత్తి కారకాలు కాబట్టి అతనికే ఆ దేశానికే పోవాలి. ఇప్పుడు ఎన్ఎఫ్ఐ ఎంత వచ్చింది? 50 కోట్లు. ఇప్పుడు వరకు నేను ఎన్ఎఫ్ఐ ఏందో చెప్పాను, మరొకసారి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మనం జీడిపిలోకి పోదాం. ఎన్ఎఫ్ఐ క్లారిటీగా ఉంది కదా? ఇప్పుడు వెళ్దాం, ఇప్పుడు ఆడుకోవచ్చు. దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరిగిన ఉత్పత్తిని జీడిపి అంటారు. ఇక్కడ విదేశీయుడు చేశాడా స్వదేశీయుడు చేశాడా అనేది ఇంపార్టెంట్ కాదు. దేశ భౌగోళిక సరిహద్దులో ప్రొడక్షన్ జరిగిందా లేదా, అది జీడిపి. అయితే మన దేశస్థుడు ఒక ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆయన ఫారెన్ దేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో, అమెరికాలో 100 కోట్ల ఉత్పత్తి చేశాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ ఏ అనే భారతీయుడు విదేశాలకు వెళ్ళి 100 కోట్ల ఉత్పత్తి చేశాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇది ఒక్కడే అర్థమైతే ఇంక అయిపోయినట్టే, ఇంకా క్లాసే అయిపోయినట్టు. ఈ 100 కోట్లు ఉన్నాయి కదా, ఈ 100 కోట్లు భారతీయుడు అమెరికాలో ఉత్పత్తి చేశాడు. అయితే ఈ 100 కోట్లు మన దేశానికి రావాలి. జాగ్రత్తగా గమనించాలి. ఈ 100 కోట్లు మన దేశానికి రావాలి. ఎందుకు రావాలి? ఈ ఏ అనేవాడు మన భారతీయుడు భారతదేశానికి చెందినటువంటి ఉత్పత్తి కారకాలను తీసుకొచ్చి అమెరికాలో ఉత్పత్తి చేశాడు. ఆ ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం భారతదేశానికే చెందాలి. ఇక్కడ జీడిపి ఉంది. ఇది ఒక కేసు. ఇక్కడ జీడిపి ఉంది. జీడిపి అంటే ఇక్కడ విదేశీయుడు చేశాడు, స్వదేశీయుడు చేశాడు ఉత్పత్తి. అయితే ఇక్కడ విదేశీయుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కోట్ల ఉత్పత్తి చేశాడు. అంటే ఈ జీడిపిలో 50 కోట్ల ఉత్పత్తి చేశాడు విదేశీయుడు. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి ఎంత అనుకుందాం? ఒక 500 అనుకున్నాం జీడిపి. జాగ్రత్తగా గమనించాలి. జీడిపి మన దేశానికి సంబంధించింది 500 వచ్చింది. జాగ్రత్తగా గమనించాలి. జీడిపి మనకు 500 వచ్చింది. అయితే ఈ 500లో 50 కోట్లు, 500 కోట్లు ఇవి. దాంట్లో 50 కోట్లు విదేశీయుడు చేసిన పెట్టుబడి కూడా ఉంది, ఉత్పత్తి ఉంది దీంట్లో. ఇక్కడ గమనించాలి. జీడిపి 150 కోట్లు, విదేశీయుడు 50 కోట్ల ఉత్పత్తి మన దేశంలో చేశాడు. మన దేశస్థుడు విదేశంలో 100 కోట్ల ఉత్పత్తి చేశాడు. అయితే ఇక్కడ ఏం జరగాలి అంటే విదేశాల్లో మనవాడు చేశాడు కదా, మన దేశస్థుడు, అతను చేసిన ఉత్పత్తిని జీడిపిలో కలిసి ఉన్నటువంటి ఈ 50 కోట్లని ఆ రెండింటిని తీశారు. ఇదేంటి? మనకు వచ్చే ఇన్కము. ఇది విదేశీయుడు మన దేశంలో చేసిన ఉత్పత్తి, మన దేశ భౌగోళిక సరిహద్దుల్లో చేసిన ఉత్పత్తి. అంటే ఇది 500 కోట్లలోనే ఉంది. దీన్ని తీసేయాలి. అంటే ఇది పి అవుతుంది. అంటే మనం చేసే పేమెంట్, అంటే విదేశీయుడికి మనం చేయాలి పేమెంట్. వాడు మన దేశ భౌగోళిక సరిహద్దు ఉత్పత్తి చేశాడు. వాడి దేశానికి చెందిన ఉత్పత్తి కారకాలను తీసుకొచ్చి మన దేశంలో ఉత్పత్తి చేసినందుకు గాను అతను ఉత్పత్తి కారకాలకు వచ్చేది ఆదాయం ఆ దేశానికే చెందాలి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ అనుకుందాం. జపాన్ వాడు 50 కోట్లు ఉత్పత్తి చేశాడు మన దేశంలో. ఆ 50 కోట్లు వాడికే చెందాలి, ఆ దేశానికే చెందాలి. అటువంటప్పుడు మనకొచ్చే ఆదాయంలో నుంచి విదేశాలకు మనం చెల్లించే పేమెంట్ తీసేయాలి. అంటే యాక్చువల్గా ఇక్కడ మన స్వదేశీయులు చేసింది 450 కోట్లు మాత్రమే.
దీంట్లో 50 కోట్లు వీడు చేశాడు జపాన్ వాడు, అది నేను చెప్తుంది ఇక్కడ. ఇక్కడ గమనిస్తే ఈ 100 కోట్లు 50 కోట్లు తీసేస్తే అంటే మనకొచ్చే ఆదాయంలో నుంచి విదేశీయుడు చేసినటువంటి ఇక్కడ మన దేశం ఉత్పత్తిలోంచి తీసేస్తే 100 కోట్లు మైనస్ 50 కోట్లు ఎంత? 50 కోట్లు. ఇదే ఎన్ఎఫ్ఐ, ఇది ఆర్ కదా, ఇది పి కదా, మన ఫార్ములా అయింది ఆర్ మైనస్ పి ఈజ్ కోట్ ఎన్ఎఫ్ఐ. ఈ 50 కోట్లు అనేది ఎన్ఎఫ్ఐ అవుతుంది. ఈ 50 కోట్లను తీసుకువచ్చి దీన్ని కలపాలి 500 కోట్లు ఈ యొక్క 450 కోట్లకి. అప్పుడు ఎంత అవుతుంది? 500 కోట్లు. ఇదేమవుతుంది? ఇదేమో జిఎన్పి అవుతుంది. ఎందుకు జిఎన్పి అవుతుందంటే మనం ఎన్ఎఫ్ఐఏ కలిపాము. అంటే జీడిపికి ఎన్ఎఫ్ఐఏ కలిపితే జిఎన్పి వస్తుంది. జీడిపికి ఎన్ఎఫ్ఐఏ కలిపితే జిఎన్పి వస్తుంది. దేశ భౌగోళిక సరిహద్దులో చేసినటువంటి ఉత్పత్తికి ఎన్ఎఫ్ఐ కలిపితే జిఎన్పి వస్తుంది. మీకు అర్థమై ఉండాలి, ఇప్పటికే జాగ్రత్తగా గమనించాలి. ఇంకా సేమ్గా మనము జీడిపిలో ఏం మాట్లాడుకున్నా ఏమంటాయి? జిఎన్పి. జి అంటే ఏంటి? గ్రాస్ అంటే స్థూల. జిఎన్పిలో ఏం కలిసి ఉంది? తరుగుదల కలిసి ఉంది. అదేవిధంగా నేషనల్ జాతీయ ఉత్పత్తి అంటే భారతీయుడై ఉండాలి, అతను భారతదేశంలో ఉత్పత్తి చేయొచ్చు, విదేశాల్లో ఉత్పత్తి చేయొచ్చు. అంటే దీంట్లో ఏం కలిసి ఉంటుంది? ఎన్ఎఫ్ఐ కలిసి ఉంటుంది. పి అంటే ప్రోడక్ట్, అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలి, ఫైనల్ గుడ్స్ మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా కరెంట్ ప్రోడక్ట్ మాత్రమే తీసుకోవాలి. మనం ప్రీవియస్ క్లాసులో చెప్పుకున్నటువంటి ప్రతి క్యారెక్టరైజేషన్, ప్రతి లక్షణం కూడా జీడిపికి ఉండే ప్రతి లక్షణం కూడా జిఎన్పికి ఉంటుంది. ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఒకటే డిఫరెన్స్, అదే ఎన్ఎఫ్ఐఏ. ఒకటే డిఫరెన్స్. అక్కడ జీడిపిలో ఎన్ఎఫ్ఐఏ ఉండదు, జిఎన్పిలో ఎన్ఎఫ్ఐఏ ఉంటుంది. ఇక్కడ కూడా లాజిక్ చెప్తాను. జీడిపి అంటే దేశ భౌగోళిక సరిహద్దుల్లోనే ఉత్పత్తి జరగాలి. అంటే దేశ భౌగోళిక సరిహద్దులను ఉత్పత్తి జరగాలి అంటే విదేశాల నుంచి ఆదాయం రాదు కదా, రానప్పుడు ఎన్ఎఫ్ఐ దాంట్లో ఉండదు. అదేవిధంగా జిఎన్పి అంటే దేశ భూభాగంలో జరగవచ్చు, దేశం బయట జరగవచ్చు. దేశం బయట జరిగే స్కోప్ ఇక్కడ ఉంది జిఎన్పిలో. కాబట్టి విదేశాల నుంచి వచ్చే ఆదాయం ఎన్ఎఫ్ఐ జిఎన్పిలో ఉంటుంది. మనం చెప్పుకున్నది ఇక్కడ ఉంటుంది చూడండి. స్థూల ఉత్పత్తి కాబట్టి తరుగుదల కలిసి ఉంటుంది. జిఎన్పి ఇది గ్రాస్ అంటే స్థూల ఉత్పత్తి కాబట్టి తరుగుదల కలిసి ఉంది. జాతీయ ఉత్పత్తి కాబట్టి ఎన్ఎఫ్ఐ దీనిలో కలిసి ఉండును. నేషనల్ ప్రోడక్ట్ అంటే దేశం భూభాగంలో జరుగుతుంది, దేశం బయట జరుగుతుంది. దేశం బయట జరిగినప్పుడు విదేశాలు జరిగినప్పుడు విదేశాల నుంచి వచ్చే ఆదాయం మనకు వస్తుంది. కాబట్టి ఎన్ఎఫ్ఐ కలిసి ఉండును. దీనిలో ఉత్పత్తి అనేది దేశం లోపల కానీ వెలుపల కానీ చేయబడవచ్చు. జీడిపికి నికర విదేశీ కారక ఆదాయము ఎన్ఎఫ్ఐ చేరిస్తే జిఎన్పి వచ్చును. ఇప్పుడు దాకా నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకు చెప్పాను? ఈ యొక్క పాయింట్ కోసమే. అంటే జీడిపికి ఎన్ఎఫ్ఐ కలిపితే జిఎన్పి వస్తుంది. జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ ఎన్ఎఫ్ఐ. మనం చెప్పిన ఫార్ములా ఉంది అక్కడ. నెక్స్ట్, జీడిపి జిఎన్పిలో దేని మీద ఎక్కువ ఉంటుందనేది ఎన్ఎఫ్ఐపై ఆధారపడి ఉండును. ఎన్ఎఫ్ఐ అనేది ధనాత్మకంగా కానీ రుణాత్మకంగా కానీ ఉండవచ్చు. నేను చెప్పే ముందు నేను కొన్ని మాటలు చెప్పి దాని తర్వాత చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఆర్ అంటే ఏంది? భారతీయులు అంటే మన దేశస్తులు విదేశాలకు వెళ్ళి, ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అనేది ఏ దేశానికైనా ఒక రకంగానే ఉంటుంది. మనం భారతీయులం కాబట్టి భారతదేశాన్ని తీసుకొని చెప్పుకుంటున్నాం, అంతే తేడా. ఆర్ అంటే భారతీయుడు విదేశాల్లో చేసినటువంటి పెట్టుబడి, అంటే విదేశాల నుంచి మనకు వచ్చే ఆదాయం. పి అంటే ఏంది? విదేశాలకి
మన దేశం చెల్లించే పేమెంటు. ఇది 150 కోట్లు, ఇది 100 కోట్లు. ఇప్పుడు ఎన్ఎఫ్ఐఏ ఎంత? ఎన్ఎఫ్ఐఏ ఎంత? 50 కోట్లు, అంతే కదా. ఆర్ మైనస్ పి, 150 కోట్లు మైనస్ 100 కోట్లు, 50 కోట్లు. అంటే ఇప్పుడు ఎన్ఎఫ్ఐ అనేది పాజిటివ్లో ఉంది. అంటే పాజిటివ్లో ఉంది. ఇక్కడ గమనిస్తే ఆర్ గ్రేటర్ దాన్ పి అంటే విదేశాలకు మనం చెల్లించే పేమెంట్ కంటే విదేశాల నుంచి మనకు వచ్చే ఆదాయం ఎక్కువ ఉంది. 150 కోట్లు ఉంది అంటే ఎన్ఎఫ్ఐ ఎక్కువ ఉంటుంది. అంటే ఎన్ఎఫ్ఐ పాజిటివ్లో ఉంది, ఆర్ గ్రేటర్ దాన్ పిలో ఉంది. అప్పుడు ఈ ఎన్ఎఫ్ఐ దేంట్లో కలిసి ఉంటుంది? నేషన్ అంటే జిఎన్పిలో ఉంటుంది. అంటే జిఎన్పిలో ఉన్నప్పుడు, అంటే పాజిటివ్లో ఉన్నప్పుడు జిఎన్పి అనేది జీడిపి కంటే ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. ఎన్ఎఫ్ఐ ఎప్పుడు కూడా జిఎన్పిలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఈ ఈ పాజిటివ్లో ఉంది ఎన్ఎఫ్ఐ, ఆర్ గ్రేటర్ దాన్ పిలో ఉంది. అప్పుడు జిఎన్పి గ్రేటర్ దాన్ జీడిపి అవుతుంది. అదేవిధంగా మనకు వచ్చే ఆదాయము 100 కోట్లు, మనం చెల్లించే పేమెంటు 150 కోట్లు. ఇప్పుడు ఎన్ఎఫ్ఐ చూస్తే ఆర్ మైనస్ పి మైనస్ 50 కోట్లు వస్తుంది. అంటే ఇక్కడ 150 కోట్లు మైనస్ 100 కోట్లు మైనస్ 150 కోట్లు. అంటే ఇప్పుడు ఎన్ఎఫ్ఐ అనేది నెగిటివ్లో ఉంది. ఇప్పుడు జీడిపి గ్రేటర్ దాన్ జిఎన్పి అవుతుంది. ఇప్పుడు ఏ కేసులో ఇది? ఆర్ లెస్ దాన్ పి కేసులో. అంటే ఆరు పి కంటే చిన్నగా ఉన్నప్పుడు. ఎందుకు అవుతుంది? ఈ ఎన్ఎఫ్ఐ అనేది నెగిటివ్లో ఉంది. అంటే ఈ జిఎన్పిలో ఉన్నదానికంటే తక్కువ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి 500 కోట్లు అనుకుందాం. ఫస్ట్ కేసులో ఏమైంది? ఎన్ఎఫ్ఐ పాజిటివ్లో ఉంది. అంటే ఈ జీడిపికి 50 కలిపితే ఎంత అవుతుంది? 550 కోట్లు. ఇది ఏమవుతుంది? జిఎన్పి అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది? జిఎన్పి గ్రేటర్ దాన్ జీడిపి అయింది. ఇది ఫస్ట్ కేసు మనం మాట్లాడుకుంది. ఆర్ గ్రేటర్ దాన్ పి ఉన్నప్పుడు, ఎన్ఎఫ్ఐ పాజిటివ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం చెప్తుంది నెగిటివ్. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. జీడిపి అనేది 500 కోట్లు. ఇప్పుడు ఆర్ మైనస్ పి చేస్తే, అంటే మనం విదేశాలకు చెల్లించే పేమెంట్ 150 కోట్లు, మనకు వచ్చేది 100 కోట్లు. ఇప్పుడు రెండుకి తీసేస్తే ఎన్ఎఫ్ఐ ఎంత వస్తుంది? మైనస్ 50 కోట్లు. ఇప్పుడు తీసేస్తే ఎంత వస్తుంది? 450 కోట్లు. అంటే దీన్ని కలిపాం మనం, ఎన్ఎఫ్ఐ కలిపాం. మైనస్ 50 అనేది 500 కలిపాం. జీడిపికి ఎన్ఎఫ్ఐ కలిపితేనే కదా జిఎన్పి వచ్చేది 400. ఇప్పుడు ఎంత? జిఎన్పి 450 కోట్లు. ఇప్పుడు ఏమైంది? జీడిపి గ్రేటర్ దాన్ జిఎన్పి. అంటే జిఎన్పి కంటే జీడిపి ఎక్కువ ఉందా లేదా? ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు చూద్దాం. మనం చెల్లించే పేమెంట్ 100 కోట్లు, మనకు వచ్చే ఆదాయం 100 కోట్లు, విదేశాలకు మనం చెల్లించే ఆదాయం 100 కోట్లు పి. ఇప్పుడు ఎన్ఎఫ్ఐ ఎంత? ఆర్ మైనస్ పి 100 మైనస్ 100 0. న్యూట్రల్గా ఉంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జీడిపి ఎంత వచ్చింది మనకి? 500 కోట్లు. దీనికి ఎన్ఎఫ్ఐ ఎంత? 0. కలిపితే ఎంత? 500 కోట్లు. ఇది జీడిపికి ఎన్ఎఫ్ఐ కలిపితే కదా జిఎన్పి వచ్చేది. 500 జీడిపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి. ఎప్పుడు ఇది? ఎన్ఎఫ్ఐ శూన్యమైనప్పుడు. నేను చెప్పిన ఇక్కడ ఉంటాయి చూడండి. ఎన్ఎఫ్ఐ ధనాత్మకమైతే విదేశాలకు చెల్లించిన కారక ఆదాయం కంటే విదేశాల నుంచి వచ్చే కారక ఆదాయం ఎక్కువ ఉంటే ఆర్ గ్రేటర్ దాన్ పి,
జిఎన్పి అనేది జీడిపి కంటే ఎక్కువ ఉండును. జిఎన్పి గ్రేటర్ దాన్ జీడిపి. మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్తాను, ఎన్నిసార్లు చెప్తాను. అంటే అక్కడ ఏమంటున్నాడంటే విదేశాల నుంచి మనకు వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటుందంట, అంటే 150 కోట్లు. విదేశాలకు మనం చెల్లించే పేమెంట్ తక్కువ ఉంటుందంట, అంటే 100 కోట్లు. ఇప్పుడు ఎన్ఎఫ్ఐ ఎంత వచ్చింది? R-P కదా. R-P ఎన్ఎఫ్ఐ అంటే 50 కోట్లు. జాగ్రత్తగా గమనించాలి. ఇది ఎన్ఎఫ్ఐ. ఇక్కడ జీడిపి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 500 కోట్లు వచ్చింది అనుకుందాం. జీడిపికి ఎన్ఎఫ్ఐ కలిపితేనే కదా జిఎన్పి వచ్చేది. ఇప్పుడు ఎన్ఎఫ్ఐ కలుపుదాం. అంటే ఎన్ఎఫ్ఐ ఎంత వచ్చింది? 50 కోట్లు. ఎంత ఇప్పుడు? 550 కోట్లు. ఇదేమవుతుంది? జిఎన్పి అవుతుంది. 500 జీడిపి, 550 జిఎన్పి. అంటే ఏంది? జిఎన్పి అనేది జీడిపి కంటే ఎక్కువ ఉంటుంది. జిఎన్పి గ్రేటర్ దాన్ జీడిపి. ఎప్పుడు ఇది? ఈ ఎన్ఎఫ్ఐ అనేది పాజిటివ్లో ఉన్నప్పుడు, అదేవిధంగా ఆర్ గ్రేటర్ దాన్ పి ఉన్నప్పుడు, ఆర్ 150 కోట్లు, పి 100 కోట్లు, ఆర్ గ్రేటర్ దాన్ పి ఇవి ఉన్నప్పుడు ఈ జిఎన్పి అనేది జీడిపి కంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఎన్ఎఫ్ఐ రుణాత్మకమైతే వచ్చిన కారక ఆదాయం కంటే చెల్లించిన కారక ఆదాయం ఎక్కువ ఉంటే, R-P ఉంటే జిఎన్పి అనేది జీడిపి కంటే తక్కువగా ఉండును. జిఎన్పి లెస్ దాన్ జీడిపి. అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. విదేశాలకు నుంచి మనకు వచ్చే ఆదాయం 100 కోట్లు. అంటే విదేశాలకు మనం విదేశాల నుంచి మనకు వచ్చే ఆదాయం 100 కోట్లు. విదేశాలకు మనం చెల్లించే ఆదాయం 150 కోట్లు. అంటే మనకు వచ్చేదానికంటే పోయేది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎన్ఎఫ్ఐ ఎంత అవుతుంది? R-P కదా ఫార్ములా. అంటే 150 కోట్లు మైనస్ 100 కోట్లు. 100 కోట్లు. 100 కోట్లు మైనస్ 150 కోట్లు ఎంత? మైనస్ 50 కోట్లు. ఇప్పుడు ఎన్ఎఫ్ఐ మనకు నెగిటివ్లో వచ్చింది కదా, రుణాత్మకంలో వచ్చింది కదా. ఇప్పుడు చూద్దాం ఇది ఎలా ఉంది. R-Pలో ఉంది. జాగ్రత్తగా గమనించాలి. ఆర్ చిన్నగా ఉంది, పి ఎక్కువ ఉంది. అంటే పి కంటే ఆర్ చిన్నగా ఉంది. ఇప్పుడు జీడిపి మనకి ఎంత వచ్చింది? మన ఎగ్జాంపుల్ ప్రకారం 500 కోట్లు. జిఎన్పి రావాలంటే మనం ఏం చేయాలి? ఎన్ఎఫ్ఐ కలపాలి. ఎన్ఎఫ్ఐ ఎంత? -50. ఇది ఎన్ఎఫ్ఐ కలిపాం, -50 కలిపాం. ఎంత వస్తుంది? 550 పోతే 450 కోట్లు. ఇదే కదా జిఎన్పి. ఇప్పుడు గమనించండి, జీడిపి ఏమో 500 కోట్లు, జిఎన్పి ఏమో 450 కోట్లు. అంటే జీడిపి కంటే జిఎన్పి తక్కువ ఉంటుంది ఈ కేసులో. ఎప్పుడు? ఎన్ఎఫ్ఐ రుణాత్మకంగా ఉండి, అంటే నెగిటివ్లో ఉండి, R-P ఉన్నప్పుడు. అదే ఇక్కడ స్టేట్మెంట్. దాని తర్వాత ఎన్ఎఫ్ఐ శూన్యమైతే, R-P అయితే జిఎన్పి జీడిపిలు సమానంగా ఉండవును. అది కూడా మళ్ళీ చెప్తాను. విదేశాల నుంచి మనకు వచ్చే ఆదాయం 100 కోట్లు, విదేశాలకు మనం చెల్లించే ఆదాయం అంటే చెల్లింపులు 100 కోట్లు. ఇప్పుడు ఎన్ఎఫ్ఐ ఎంత అవుతుంది? R-P 100 మైనస్ 100 ఎంత? 0. ఇప్పుడు చూద్దాం జీడిపి ఎంత మనకు వచ్చింది? 500 కోట్లు. దానికి ఎన్ఎఫ్ఐ కలిపితే 0, 500 కోట్లు. ఇప్పుడు జీడిపి 500 కోట్లు, అదేవిధంగా జిఎన్పి 500 కోట్లు. అంటే రెండు సమానం. జీడిపి = జిఎన్పి. ఇస్ క్లియర్ నౌ? అక్కడ ఉంది చెప్పేశాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, జీడిపికి ఉండే ప్రతి లక్షణం కూడా జిఎన్పికి ఉంటుంది. కాకపోతే జీడిపిలో ఎన్ఎఫ్ఐ ఉండదు, విదేశాల నుంచి వచ్చే నికర కారక ఆదాయం ఉండదు, జిఎన్పిలో ఉంటుంది. అదే తేడా. ఇక్కడ ఆ రెండింటి మధ్య తేడా కూడా ఒకసారి చూద్దాం. జీడిపి జిఎన్పి మధ్య తేడా చూద్దాం. ఇది దేశీయ భూభాగంలో జరిగే ఉత్పత్తిని తెలుపును. ఇది ఆ దేశ ప్రజలచే జరపడే ఉత్పత్తిని తెలుపును. జాగ్రత్తగా గమనించాలి. ఈ జీడిపి ఏంది?
దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి జరిగిన దాని గురించి చెప్తుంది. దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరిగిన దాని గురించి చెప్తుంది. ఈ జిఎన్పి ఏం చెప్తుంది? ఆ దేశ ప్రజలు, ఇది ప్రాంతం గురించి చెప్తుంది. ఇది ప్రజలు, దేశ పౌరుల చేత చేపడిన ఉత్పత్తిని తెలుపుతుంది. దీనిని దీని దేశీయులచే కానీ విదేశీయులచే కానీ ఉత్పత్తి చేయబడవచ్చు. అంటే దేశ భౌగోళిక సరిహద్దులు ఉత్పత్తి భారతీయులు చేయొచ్చు, విదేశీయులు చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తి చేయొచ్చు. అంటే భారత ప్రజలై ఉండాలి. వాడు భారతదేశంలో చేయొచ్చు, విదేశాలు చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఇది సంకుచిత భావన, ఇది విశాలమైన భావన. ఇట్స్ నారో కాన్సెప్ట్, ఇట్స్ అన్ బ్రాడర్ కాన్సెప్ట్. ఎలా మనం నార్మల్గా చెప్దాం. ఇది భారతదేశం, ఇది ప్రపంచం, అనేది దేశాలు అనుకుందాం. అంటే జీడిపి అనేది ఒక దేశానికి సంబంధించింది. అంటే ఇది చాలా తక్కువ, ఒక నారో, అంటే ఒక దేశానికి సంబంధించిన జీడిపి. జిఎన్పి అంటే దేశంతో పాటు వివిధ దేశాలను కలిపి కూడా చెప్తుంది. అంటే ఇది కొంచెం బ్రాడ్గా చెప్తుంది జిఎన్పి. జీడిపి ఇది మాత్రమే చెప్తుంది. కాబట్టి జీడిపిని అంటే దీన్ని సంకుచిత భావన అని అంటారు. జీడిపి అనేది ఒక దేశానికి మాత్రమే చెప్తుంది. ఇది విశాలమైంది, అంటే దేశంతో పాటు వివిధ ప్రపంచ దేశాలన్నిటి గురించి చెప్తుంది. కాబట్టి ఇది విశాలమైన భావన. ఇది ప్రదేశానికి ప్రాధాన్యత ఇచ్చును. ఇది ప్రదేశానికి, ప్రాంతానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తుంది. ఇది ప్రజలకి, దేశ పౌరులకి ఇస్తుంది. జీడిపి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ మైనస్ వాల్యూ ఆఫ్ కన్జంప్షన్. జిఎన్పి ఈజ్ ఈక్వల్ జీడిపి ప్లస్ నెట్. జాగ్రత్త గమనించాలి, అక్కడ ఏం లేదు. జీవీఓ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, అదే ఉంది అక్కడ. ఈ జీవీఓలో నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ని తీసేస్తే మనకేం వస్తుంది? జీడిపి వస్తుంది కదా. అదే జీడిపిలో చెప్పాడు. అవతల కాన్సెప్ట్లో ఏం చెప్పాడంటే, జీవీఓలో నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ని తీసేస్తే మనకు జీడిపి వస్తుంది. ఈ వచ్చిన జీడిపికి ఎన్ఎఫ్ఐఏ కలిపితే జిఎన్పి వస్తుంది. అదే అక్కడ గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ని తీసేస్తే జీడిపి వస్తుంది. ఈ వచ్చిన జీడిపికి ఎన్ఎఫ్ఐఏ కలిపితే జిఎన్పి వస్తుంది. అదే అక్కడ ఉంది. జీడిపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. చెప్పాను, జీడిపిలో ఎన్ఎఫ్ఐఏ ఉండదు. కాబట్టి జిఎన్పిలోంచి ఎన్ఎఫ్ఐ తీసేస్తే జీడిపి వస్తుంది. జిఎన్పి రావాలంటే జీడిపికి ఎన్ఎఫ్ఐ కలిపితే జీడిపి వచ్చేస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. ఎన్ఎఫ్ఐ విలువ రుణాత్మకం అయితే జీడిపి గ్రేటర్ దాన్ జిఎన్పి అవుతుంది. అంటే ఎన్ఎఫ్ఐ అనేది రుణాత్మకం కావాలి. అంటే విదేశాల నుంచి మనకు వచ్చే ఆదాయం కంటే విదేశాలకు మనం చెల్లించే ఆదాయం ఎక్కువైనప్పుడు ఎన్ఎఫ్ఐ అనేది రుణాత్మకం అవుతుంది. అప్పుడు జీడిపి గ్రేటర్ దాన్ జిఎన్పి అవుతుంది. ఎన్ఎఫ్ఐ విలువ ధనాత్మకం అయితే జిఎన్పి గ్రేటర్ దాన్ జీడిపి అవుతుంది. అంటే విదేశాలకు మనం చెల్లించే దానికంటే విదేశాల నుంచి మనకు వచ్చే ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఎన్ఎఫ్ఐ ఎక్కువ ధనాత్మకంగా ఉంటుంది. అప్పుడు జిఎన్పి గ్రేటర్ దాన్లో ఉంటుంది. ఎన్ఎఫ్ఐ విలువ శూన్యమైతే జీడిపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి. అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఇది చూడండి, ఏం లేదు ఇక్కడ, మనం చెప్పుకున్నదే ఉంటుంది అంతే. మనం చెప్పుకున్నది పి గ్రేటర్ దాన్ ఆర్ అంటే పేమెంట్ అనేది అంటే విదేశాలకు మనం చెల్లించేది చెల్లింపులు విదేశాల నుంచి మనకు వచ్చే చెల్లింపు అంటే వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఉంది ఇక్కడ. జీడిపి అంటే ఇక్కడ జీడిపి కంటే జిఎన్పి తక్కువ ఉంటుందని చూపిస్తున్నాడు. ఇక్కడ విదేశాలకు మనకు వచ్చే ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు విదేశాలకు మనం చెల్లించే ఆదాయం తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ జీడిపి తక్కువ ఉంటుంది, జిఎన్పి ఎక్కువ ఉంటుంది.
నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ కొత్తగా ఏమీ లేదు. అక్కడ బాక్స్ నుంచి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్, ఇది చెప్పబోయే ముందు నేను ఒక పాయింట్ చెప్తాను, తర్వాత దాని గురించి చెప్తాను. మన బేసిక్ కాన్సెప్ట్లు చెప్పుకున్నాం కదా, చెప్తాను. బేసిక్ కాన్సెప్ట్ల మధ్య డిఫరెన్స్ చెప్పుకున్నాం. స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య తేడా తరుగుదల. జాగ్రత్తగా గమనించాలి. దేశీయ ఉత్పత్తికి జాతీయ ఉత్పత్తికి మధ్య తేడా NFI. మార్కెట్ ధరలో ఆదాయానికి ఉత్పత్తి కారకాల ఖరీదృష్టి ఆదాయానికి మధ్య తేడా నికర పరోక్ష పన్నులు. ఈ మూడింటినే తీసుకుందాం. నాలుగోది ఇప్పుడు మనకు ఏం అవసరం లేదు. ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రాస్ ప్రొడక్ట్ అండ్ నెట్ ప్రొడక్ట్ డిప్రిషియేషన్ తరుగుదల. ద డిఫరెన్స్ బిట్వీన్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ నేషనల్ ప్రొడక్ట్ NFI నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ద డిఫరెన్స్ బిట్వీన్ అట్ మార్కెట్ ప్రైస్ అండ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్రైస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. జాగ్రత్తగా గమనించాలి. మన జాతీయ ఆదాయ భావనలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో అవి 3 అక్షరాలు ఉంటాయి. 1వ అక్షరము, 2వ అక్షరము, 3వ అక్షరము. ఎలా? GDP. దాని గురించి నేను చెప్తుంది. 3 అక్షరాలు ఉంటాయి జాతీయ ఆదాయ భావనలు. జాగ్రత్తగా గమనించాలి. ఇదే పాయింట్. ఇంకా మీకు వచ్చేసినట్టు ఇంకా అయిపోతుంది, క్లాస్ అయిపోతుంది. తరుగుదలకు సంబంధించినటువంటి ఏదైనా మార్పు జరిగితే, తరుగుదల కలపడం కానీ తీసేయడం కానీ ఏదైనా జరిగితే అప్పుడు మొదటి అక్షరంలో మార్పు వచ్చును. జాగ్రత్తగా గమనించాలి. తరుగుదలకు సంబంధించినటువంటి ఏదైనా మార్పు జరిగితే మొదటి అక్షరంలో మార్పు జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అదేవిధంగా NFIకి సంబంధించినటువంటి ఏదైనా మార్పు జరిగితే, NFI కలపడం కానీ తీసేయడం కానీ జరిగితే 2వ అక్షరం మార్పు వచ్చును. 2వ అక్షరంలో మార్పు వచ్చును. నికర పరోక్ష పన్నులకు సంబంధించినటువంటి ఏదైనా మార్పు జరిగితే అది 3వ అక్షరంలో మార్పు జరుగుతుంది. మీకు నేను చెప్పే మాటలు మీకేం అర్థం అయ్యి ఉండకపోవచ్చు, అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. తరుగుదలకు సంబంధించినటువంటి ఏదైనా మార్పు జరిగితే, తరుగుదలను కలపడం కానీ తీసేయడం కానీ జరిగితే అప్పుడు మొదటి అక్షరంలో మార్పు వస్తుంది. NFI కలపడం కానీ తీసేయడం కానీ ఏదైనా చేస్తే 2వ అక్షరంలో మార్పు వస్తుంది. నికర పరోక్ష పన్నులను కలపడం కానీ తీసేయడం కానీ ఏదైనా జరిగితే అది అది 3వ అక్షరంలో మార్పు వస్తుంది. ఎలాగో చూద్దాం. ఇప్పుడు జీడిపికి ఏం కలిపితే GNP వస్తుంది? NFI. నేను మళ్ళీ అవి ఇందాక రాసిన మళ్ళీ రాస్తాను. తరుగుదల, NFI, నికర పరోక్ష పన్నులు. ఇది మొదటి అక్షరంలో ఏదైనా మార్పు జరిగింది, ఇది అవుతుంది. 2వ అక్షరంలో ఏదైనా మార్పు జరిగింది, ఇది చూడు. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ GDPకి నేను NFI కలిపాను. మన ప్రకారము ఏ అక్షరం మార్పు చెందాలి? 2వ అక్షరం మార్పు చెందాలి. చెందిందా లేదా? GDPకి NFI కలిపితే ఏమవుతుంది? GNP అవుతుంది. NFI కలిపాం. అలా కాకుండా NFI తీసేయి, ఏ మార్పు చెందుతుంది? ఇక్కడ GNPలో NFI తీసి ఏ మార్పు చెందుతుంది? GDP వస్తుంది. గమనిస్తే NFI కలపడం వల్ల తీసేయడం వల్ల 2వ అక్షరంలో మార్పు వచ్చింది. అదేవిధంగా తరుగుదలను కలిపిన తీసేసిన మొదటి అక్షరంలో మార్పు వస్తుంది. నికర పరోక్ష పన్నులు కలిపిన తీసేసిన ఎక్కడ మార్పు వస్తుందంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ అని ఉంటుంది కదా, అక్కడ మార్పు వస్తుంది. చూద్దాం.
మార్కెట్ ధరల్లో ఆదాయం, మార్కెట్ ధరలో నికర దేశీయ ఉత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్. దీనికి నేను సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడు మనకు జీడిపి వచ్చింది కదా, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కదా, గ్రాస్ అంటే తరుగుదల కలిసి ఉంటుంది కదా, ఆ తరుగుదలను తీసేయడమే ఈ జీడిపి నుంచి తరుగుదల. డి అంటే డిప్రిషియేషన్ తీసేసాం. తరుగుదల అంటే మొదటిది, అంటే మొదటి అక్షరం మార్పు వస్తుంది. ఏమవుతుంది అప్పుడు? నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్. వచ్చిందా లేదా? జీడిపిలో నుంచి తరుగుదల తీసేస్తే ఎన్డిపి వస్తుంది. మనం చెప్పుకున్న దాన్ని బట్టి తరుగుదల అంటే మొదటి అక్షరం తీసేసినా కలిపినా కూడా మొదటి అక్షరంలో మార్పు వస్తుంది. వచ్చిందా లేదా? ఎన్ వచ్చింది, G/N వచ్చింది, ఎన్డిపి. అంటే ఏం లేదు, జీడిపి నుంచి తరుగుదల తీసేస్తే ఎన్డిపి వస్తుంది. అయిపోయింది. ఇంకా చూద్దాం. జీడిపి జిఎన్పిలు తరుగుదల మినహాయించవు, అంటే దాంట్లో ఉంటాయి అని. కాబట్టి అవి ఆర్థిక వ్యవస్థలో గల వాస్తవ వస్తు సేవల ప్రవాహాన్ని తెలియచేయవు. అందుచే స్థూలోత్పత్తికి బదులు నికర ఉత్పత్తి గణించుట అవసరము. మార్కెట్ ధరలు స్థూల దేశీయ ఉత్పత్తి నుండి స్థిర మూలధన వినియోగం తరుగుదల సిఎఫ్సి కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ తీస్తే నికర దేశీయ ఉత్పత్తి వచ్చును. ఉత్పత్తి ప్రక్రియలో మూలధన వస్తువులను ఉపయోగించడం వల్ల అరుగుదలకు గురి అవును. ఈ తరుగుదలను జీడిపి నుంచి తీసేస్తే ఎన్డిపి వస్తుంది. తరుగుదల అంటే ఏందో మీకు చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు చెప్పాలంటే అదొక 30 నిమిషాలు పడుతుంది. కాబట్టి మీకు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి అనే కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు క్లారిటీగా ఒక 30 నిమిషాల వరకు దాని గురించి చెప్పాను. అంటే ఏంది? జీడిపిలో నుంచి తరుగుదల తీసేయాలి. జీడిపి నుంచి తరుగుదల తీసేస్తే, డిప్రిషియేషన్ తీసేస్తే మనకు ఎన్డిపి మార్కెట్ ప్రైస్ వస్తుంది. తరుగుదల అంటే మొదటి పదాన్ని కలిపిన తీసేసినా కానీ ఇక్కడ మొదటి పదంలో మార్పు వస్తుందని చెప్పాను. ఎన్డిపి వచ్చిందా లేదా? వచ్చింది. ఇక్కడ ఫార్ములా చూస్తే ఎన్డిపి మార్కెట్ ప్రైస్ ఇది రావాలంటే జీడిపి నుంచి తరుగుదల తీసేయాలి. ఎన్డిపి మార్కెట్ ప్రైస్, జీడిపి మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. తరుగుదలకు మరొక పేరు సిఎఫ్సి, చెప్పాను ప్రీవియస్ క్లాసులో. తరుగుదలకు మరొక పేరు సిఎఫ్సి, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, స్థిర మూలధన వినియోగానికి మరొక పేరు. జీడిపి మార్కెట్ ప్రైస్, జీడిపి మనకి ఎట్లా వస్తుంది? జీడిపి ఎట్లా వస్తుందంటే ఎన్డిపి మార్కెట్ ప్రైస్కి తరుగుదల కలిపితే జీడిపి వస్తుంది. దాన్ని తిరగదిప్పి చెప్పారు అంతే. జీడిపికి తరుగుదలకు మధ్య తేడా ఎన్డిపి. ఇట్స్ క్లియర్ నౌ. ఏం లేదు, జీడిపిలో నుంచి తరుగుదల తీసేస్తే ఎన్డిపి వస్తుంది. అయిపోయింది. రెండో కాన్సెప్ట్ కూడా సేమ్. ఇక్కడ ఏంటంటే జిఎన్పిలో నుంచి తరుగుదల తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది. మార్కెట్ ధరలు స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను మినహాయిస్తే మార్కెట్ ధరలు నికర జాతీయోత్పత్తి వచ్చును. నికర అనగా తరుగుదలను మినహాయించడం, జాతీయ అనగా ఎన్నపై చేరి ఉండును అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ జిఎన్పిలో నుంచి తరుగుదల తీసేస్తే మనకు ఎన్ఎన్పి అయితే రావడం జరుగుతుంది. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్, జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ తరుగుదల. జిఎన్పి నుంచి తరుగుదల తీసేస్తే మనకు వస్తుంది ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. అంటే జీడిపిలోంచి తరుగుదల తీసేసాం. ఇప్పుడు మనకేం వస్తుంది? ఎన్డిపి వస్తుంది. అంటే ఏంది? ఇది దేశీయోత్పత్తిలో తరుగుదల తీసేసాం. ఇప్పుడు మనకి ఎన్డిపి వస్తుంది. అంటే దేశీయోత్పత్తిలోంచి ఎన్డిపి వస్తుంది. దీనికి ఎన్ఎఫ్ఐ కలపాలి అంతే. విదేశాల నుంచి ఆదాయం కలపాలి. ఎన్ఎఫ్ఐ కలిపితే మనకేం వస్తుంది? ఎన్ఎన్పి వస్తుంది. ఇస్ క్లియర్.
ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ని ఎన్డీపీకి ఎన్ఎఫ్ఐ కలిపితే వస్తుంది. ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ తరుగుదల. అది ఎలా అంటే దేశ భౌగోళిక సరిహద్దులో జరిగిన ఉత్పత్తి జీడిపి వచ్చింది మనకి. జీడిపికి ఎన్ఎఫ్ఐ కలిపి తరుగుదల తీసేయాలి. అక్కడ ఏం లేదు. జీడిపికి ఎన్ఎఫ్ఐ కలిపితే ఏమొస్తుంది? జిఎన్పి. దీని తరుగుదల తీసేస్తే ఏమొస్తుంది? ఎన్ఎన్పి. మొదటి అక్షరం కదా మారింది, ఎన్ఎన్పి. ఇట్స్ క్లియర్ నౌ. ఇక్కడ ఏం లేదు. జిఎన్పిలో నుంచి తరుగుదలను తీసేస్తే మనకు ఎన్ఎన్పి వస్తుంది. ఇదే టోటల్గా మనము 4 బేసిక్ కాన్సెప్ట్ల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో జీడిపి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. దేశ భౌగోళిక సరిహద్దులో జరిగిన ఉత్పత్తిని జీడిపి అంటారు. ఇక్కడ దేశాలు కానీ విదేశాలు కానీ ఎవరైనా ఉత్పత్తి చేయొచ్చు. అయితే ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేశం ప్రజలు చేయాలి, దేశం చేయొచ్చు, దేశం బయట చేయొచ్చు. ఈ జీడిపికి ఎన్ఎఫ్ఐ కలిపితే జిఎన్పి వస్తుంది. జీడిపిలో నుంచి తరుగుదల తీసేస్తే ఎన్డిపి వస్తుంది. జిఎన్పిలో నుంచి తరుగుదల తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది. నెక్స్ట్ ఎన్ఎన్పికి జిఎన్పికి తేడా. ఎన్ఎన్పిలో తరుగుదల మినహాయించి ఉంటుంది, దీంట్లో తరుగుదల కలిసి ఉంటుంది. దీంట్లో తరుగుదల తీసేస్తేనే కదా ఇది వచ్చేది. ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డి. అంటే జిఎన్పిలో నుంచి తరుగుదల తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది. అదేవిధంగా ఎన్ఎన్పికి తరుగుదల కలిపితే జిఎన్పి వస్తుంది. ఆడేం పెద్ద మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఎన్డిపికి ఎన్ఎన్పికి మధ్య తేడా చూస్తే ఇది దేశీయ భూభాగంలో జరుగును. అంటే ఇది ఏంది అంటే ఇది వస్తుంది కదా, దేశీయ భూభాగంలో జరిగిన ఉత్పత్తిని జీడిపి అంటారు. ఈ జీడిపిలోంచి తరుగుదల తీసేస్తే ఎన్డిపి వస్తుంది. కాబట్టి ఇది ఎక్కడిది? దేశీయ భూభాగంలో జరిగింది అని ఇక్కడ. అదేవిధంగా ఆ దేశం లోపల కానీ వెలుపల కానీ జరుగుతుంది. ఇది జిఎన్పిలోంచి తరుగుదల తీసేస్తేనే కదా వచ్చేది ఎన్ఎన్పి. అంటే ఈ జిఎన్పి ఎక్కడ? దేశం లోపల జరుగుతుంది, దేశం బయట జరుగుతుంది. కాబట్టి దేశ ప్రజల చేతే చేయబడాలి. దీనిలో ఎన్ఎఫ్ఐ చేరి ఉండదు. అంటే జీడిపిలో ఎన్ఎఫ్ఐ ఉండదు కాబట్టి దీంట్లో కూడా ఎన్ఎఫ్ఐ ఉండదు. దీంట్లో ఎన్ఎఫ్ఐ ఉంటుంది, ఇదే విదేశాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఎన్ఎఫ్ఐ. దీనికి ఎన్ఎఫ్ఐ కలపాలి అంతే. దీర్ఘకాల ఆర్థిక వృద్ధిని తెలుసుకోవడానికి జిఎన్పి కంటే ఎన్ఎన్పిఏ మెరుగైన సూచి. ఎందుకంటే తరుగుదల మినహాయించి ఉంటుంది కాబట్టి. అంటే తరుగుదల మినహాయించి ఉంది కాబట్టి దాన్నే మనం జాతీయ ఆదాయంలోకి తీసుకుంటాం. అదే జాతీయ ఆదాయం కూడా అంటాం. ద నెక్స్ట్ పాయింట్ అదే. ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నాం? ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే జీడిపి అనేది మార్కెట్ ప్రైస్లో మాట్లాడుకున్నాం. అదేవిధంగా జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్, అదేవిధంగా ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్, అదేవిధంగా ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్. ఇవన్నీ మార్కెట్ ప్రైస్లో ఉన్నాయి. అంటే ఇక్కడ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్లో ఉన్నాయి. ఇప్పటివరకు మనం మాట్లాడుకునేవి. వీటన్నిటిని ఇప్పుడు మనం ఫ్యాక్టర్ కాస్ట్లో మాట్లాడుకోవాలి. అంటే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, దాని తర్వాత ఎన్డిపి, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ మాట్లాడుకోవాలి. ఎంత? ఒక 2 నిమిషాలు అయిపోతుంది. జాగ్రత్తగా వినండి. నేను ఇందాక ఏం చెప్పాను? తరుగుదల, ఎన్ఎఫ్ఐ, తర్వాత నికర పరోక్ష పన్నులు. ఇక్కడ చూస్తే జీడిపి జాగ్రత్తగా గమనించాలి. ఈ జీడిపికి ఎన్ఎఫ్ఐ కలిపితే ఏమొస్తుంది? 2 అక్షరం మారాలి. దీని ప్రకారం 2 అక్షరం మారాలి.
అప్పుడు ఏమొస్తుంది, ఇది ఎట్ మార్కెట్ ప్రైస్, జిఎడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఏమొస్తుంది, జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్. దీనిలో అంటే మార్కెట్ ప్రైస్ అంటే ఎప్పుడో ఒకటి చెప్పాను, మార్కెట్ ధరలో ఎప్పుడు కూడా పన్నులు కలిసి ఉంటాయి. ఈ జిఎన్పిలోంచి నికర పరోక్ష పన్నులు తీసేస్తే మనకు జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. అంటే మూడోది కలిపినా తీసేసినా కానీ ఈ పదం మారుతుంది, ఎన్ఆర్పై కలిపిన తీసేసినా కానీ ఈ పదం మారుతుంది, తరగతులు కలిపిన తీసేసినా కానీ ఈ పదం మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఒకసారి రాసుకోండి. ఇప్పుడు ఉత్పత్తి కారకాల ఖరీదు ఆదాయం మాట్లాడదాం. ఒక దేశంలో ఉత్పత్తికి దోహదపడ్డ ఉత్పత్తి కారకాల ఆదాయం కలుపడం ద్వారా దేశీయ ఆదాయం పొందవచ్చు. బాటకం, వేతనం, వడ్డీ, లాభాలు చేరిస్తే దేశీయ ఆదాయం వచ్చును. పైన పేర్కొన్న 4 భావనలను ఉత్పత్తి కారకాల ఖరీదు పేర్కొంటే మరో 4 భావనలు మొత్తం 8 భావనలు వచ్చును. అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నటువంటి మార్కెట్ ప్రైస్ వాటికి ఇప్పుడు వాటిని ఫ్యాక్టర్ కాస్ట్లో ఉత్పత్తి కారకాల ఖరీదు మాట్లాడుకున్నాం అంతే, ఏం లేదు. అక్కడ మనం చేయాల్సింది ఏం లేదు. జీడిపి ఉంది కదా, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ రావాలంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్లో ఉన్న దాంట్లో నుంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేయాలి, నికర పరోక్ష పన్నులు తీసేయాలి. నికర పరోక్ష పన్నులు తీసేస్తే ఈ మార్కెట్ ధరల్లో నుంచి నికర పరోక్షలు పోతే ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. చూద్దాం. ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తి దేశీయ భూభాగంలో అన్ని ఉత్పత్తి కారకాలను ఆర్జించిన ఆదాయం అని తెలుపును. దీనిలో తరుగుదల కలిసి ఉండును. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్కి, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్రైస్కి పరోక్ష పన్నులు కాబట్టి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ని నికర పన్నులు తీసేస్తే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చును. ఒక చిన్న మాట చెప్తాను, ఇంక మనం వెళ్ళిపోవచ్చు. నాకు కూడా కొంచెం క్లారిటీ ఉండదేమో అని భయం వేస్తుంది. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు, ఈ 4టిని ఉపయోగించి మనము ఉత్పత్తి చేస్తాం. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉత్పత్తి చేసాం. ఎంతకు ఉత్పత్తి చేసాము, 2000 అయింది ఖర్చు. అంటే దీనికి 500 అయింది, దీనికి 500 అయింది, దీనికి 500 అయింది, దీనికి 500 అయింది. టోటల్ కలిపితే 2000 వస్తుంది. అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా అది ఆదాయం అవుతుంది. జాగ్రత్తగా ఉంచాలి, ఇది ఆదాయం అవుతుంది. అంటే ఉత్పత్తి కారకాలకు వెళ్ళి ఆదాయము, దీన్ని ఎన్డిపి అని కూడా అంటారు. మనకు తర్వాత జాతి మదింపు పద్ధతులు నెక్స్ట్ కాన్సెప్ట్, అదే జాతి మదింపు పద్ధతులు, జాతీయాన్ని లెక్కించే పద్ధతులు. అప్పుడు మనకి ఇంకా డీటెయిల్గా వస్తుంది అనుకోండి. ఇది ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయాన్ని చెప్తారు. ఇక దీన్ని ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఉన్నటువంటి మొత్తం ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయాన్ని లెక్కిస్తే మనకు జీడిపి వస్తుంది అట్ ఫ్యాక్టర్ కాస్ట్. అదే అక్కడ చెప్తుంది. అయితే ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి మధ్య తేడా అయింది నికర పరోక్ష పన్నులు. అంటే ఇప్పుడు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్లో ఉన్నప్పుడు దాంట్లోంచి నికర పరోక్ష పన్నులు తీసేస్తే జీడిపి అట్ ఎఫ్సి వస్తుంది అంతే. అదే అక్కడ చెప్తుంది. జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్లో నుంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేస్తే వచ్చేస్తుంది. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంది ఫార్ములా, ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీ. పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీ తీసేస్తే మనకు నికర పరోక్ష పన్నులు వస్తాయి. ఇది టోటల్గా. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే బాటకం, వేతనాలు, వడ్డీ, లాభాలు. అంటే భూమికి బాటకం, వేతనం అంటే శ్రామికుడికి వేతనము, మూలధనానికి వడ్డీ, లాభం. అంటే ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం అండి. ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయానికి తరుగుదల కలిపితే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. అంతే తేడా. నెక్స్ట్ అంటే జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే దీంట్లో నుంచి నికర పరోక్షములు తీసేయాలి. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ నుంచి నికర పన్నులు తీసేస్తే జిఎన్పి అట్ ఎఫ్సి వస్తుంది. నికర పరోక్ష పన్నులు అంటే పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. ఫార్ములా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ అంతే, ఏం లేదు. ఇది ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్లో నుంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేస్తే మనకు ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అయితే వస్తుంది. అదేవిధంగా
జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్లోంచి తరుగుదల తీసేసినా కానీ ఎన్డీపీ అట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఎన్డీపీ అట్ మార్కెట్ ప్రైస్కి ఎన్డీపీ అట్ ఫ్యాక్టరీ కాస్ట్ మధ్య తేడా, దీన్ని మార్కెట్ ధరలో గణిస్తారు, ఇది ఉత్పత్తి కారకాల ధరతో గణిస్తారు. ఎన్డీపీ అట్ మార్కెట్ ప్రైస్ అంటే ఎన్డీపీ అట్ ఫ్యాక్టరీ కాస్ట్కి నికర పరోక్ష పన్నులు కలపాలి, అదేవిధంగా దీని నికర పరోక్ష పన్నులు తీసేయాలి. అంతిమ వస్తు సేవలను తెలుపును. ఉత్పత్తి కారకాలు పొందిన ఆదాయం తెలుపుతుంది. ఇక్కడ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే దీంట్లోంచి పరోక్ష పన్నులు తీసేస్తే మనకేమొస్తుంది అంటే ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్లో నుంచి నికర పరోక్ష పన్నులు తీసేస్తే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. మీరు ఒకటే చేయాలి, మార్కెట్ ధరలో ఉన్నటువంటి జీడిపిని కానీ జిఎన్పిని కానీ ఎన్డీపీని కానీ ఎన్ఎన్పి కానీ వాటిలోంచి ఉన్న నికర పరోక్ష పన్నులు తీసేస్తే ఫ్యాక్టరీ కాస్ట్లో మారిపోతుంది. అంతే, ఇంకేం లేదు ఇక్కడ. చూడండి, ఉత్పత్తి కారకాల ఇది మన జాగ్రత్తగా చెప్పుకోవాల్సిన అంశం. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి లేదా జాతీయ ఆదాయం. మనం జీడిపిని జాతీయ ఆదాయం అనం అంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ జాతీయ ఆదాయం అని చెప్పం. అదేవిధంగా జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ని జాతీయ ఆదాయం చెప్పం. అదేవిధంగా ఎన్డీపీ అట్ మార్కెట్ ప్రైస్ని జాతీయ ఆదాయం చెప్పం. దాని తర్వాత ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ని జాతీయ ఆదాయం చెప్పం. అదేవిధంగా జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ని జాతీయ ఆదాయం అని చెప్పం. అదేవిధంగా జిఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ని జాతీయ ఆదాయం చెప్పం. ఎన్డీపీ అట్ ఫ్యాక్టరీ కాస్ట్ని జాతీయ ఆదాయం చెప్పం. కానీ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ని జాతీయ ఆదాయం అని చెప్తాము. జాగ్రత్త గమనించాలి. అందుకే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ని జాతీయ ఆదాయం అందరు. దేశీయ కారక ఆదాయానికి ఎన్ఎన్పి చేరితే జాతీయ ఆదాయం వస్తుంది. ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ నుంచి నికర పరోక్ష పన్నులు తీస్తే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ జాతీయ ఆదాయం వచ్చును. జిఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి తరుగుదల తీసేస్తే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చును. ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ కంటే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ నిజమైన కొలమానం చెప్పవచ్చు. కారణం ఇది పరోక్ష పన్నుల మార్పు వల్ల ప్రభావితం కాదు. పరోక్ష పన్నులు పెరిగితే వాస్తవ ఉత్పత్తి పెరగకపోయినా ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ పెరుగును. కానీ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ అనేది పరోక్ష పన్నుల వల్ల ప్రభావితం కాదు. నేను రఫ్గా చెప్పేస్తాను. జీడిపి ఇది కాదు, ఇది జాతీయ ఆదాయం కాదు. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఇది జాతీయ ఆదాయం కాదు, ఎందుకంటే దీంట్లో తరుగుదల కలిసి ఉంది. జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ఇది కూడా జాతీయ ఆదాయం కాదు, ఎందుకు దీంట్లో తరుగుదల కలిసి ఉంది. నెక్స్ట్ ఎన్డీపీ అట్ మార్కెట్ ప్రైస్ ఇది కూడా జాతీయ ఆదాయం కాదు, ఎందుకంటే దీంట్లో పరోక్ష పన్నులు ఉన్నాయి. మార్కెట్ ప్రైస్ అంటే పరోక్ష పన్నులు ఉంటాయి. ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ ఇది కూడా జాతీయ ఆదాయం కాదు, ఎందుకంటే దీంట్లో కూడా పరోక్ష పన్నులు ఉన్నాయి. అంటే మార్కెట్ ధరలో పరోక్ష పన్నులు ఉంటాయి. ఇది మార్కెట్ ప్రైస్లో చూసాం. మార్కెట్ ప్రైస్లో ఏది కూడా జాతీయ ఆదాయం కాదు. కన్క్లూజన్కి వచ్చేయండి. నెక్స్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ చెప్తాను. జీడిపి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఇది జాతీయ ఆదాయం కాదు, ఎందుకంటే దీంట్లో తరుగుదల ఉంది. జిఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ దీంట్లో తరుగుదల ఉంది, అంటే ఇది కూడా జాతీయ ఆదాయం కాదు. ఎన్డీపీ అట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఇది కూడా జాతీయ ఆదాయం కాదు. ఎందుకు కాదు అంటే దీంట్లో ఎన్డీపీ అంటే కేవలం దేశ భూభాగంలో జరిగినటువంటి ఉత్పత్తిని మాత్రమే చెప్తుంది. విదేశాల నుంచి మన దేశానికి వచ్చే ఆదాయం గురించి చెప్పదు. కాబట్టి దీంట్లో తరుగుదల లేనప్పటికీ ఇది కేవలం దేశ భూభాగంలో జరిగింది కాబట్టి ఇది జాతీయతం కాదు. వస్తుంది అసలైంది ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ని జాతీయ ఆదాయం అంటారు. ఎందుకంటారంటే దీంట్లో తరుగుదల ఉండదు,
అదేవిధంగా ఎన్ఎఫ్ఐ కూడా కలిసి ఉంటుంది. ఇది ఫ్యాక్టర్ కాస్ట్లో ఉంటుంది. అంటే ఇది మార్కెట్ ప్రైస్లో ఉండదు. మార్కెట్ ప్రైస్లో ఉండకపోవడం వల్ల ఇది జాతీయ ఆదాయం. ఎందుకంటే మార్కెట్ ప్రైస్లో ఒకవేళ పన్నులు పెరిగాయి అనుకోండి, పన్నులు పెరిగితే ఉత్పత్తి పెరగకపోయినప్పటికీ కూడా జాతీయ ఆదాయం పెరుగుతుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థ యొక్క సామర్థ్యం మనకు తెలియదు. అంటే ఫ్యాక్టర్ కాస్ట్లో అయితే ఎంత ఉత్పత్తి అయిందని మనకు తెలుస్తుంది. అంటే దీంట్లో తరుగుదల ఉండదు. అదేవిధంగా నికర విదేశీ కారక ఆదాయం కూడా కలిసి ఉంటుంది స్వదేశీ ఆదాయంతో కలిపి. అదేవిధంగా ఇది ఫ్యాక్టర్ కాస్ట్లో ఉండడం వల్ల ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని జాతీయ ఆదాయం అంటారు. ఇక్కడ చూడండి, పరోక్ష పన్నులు పెరిగితే వాస్తవ ఉత్పత్తి పెరగకపోయిన ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ అనేది పెరుగును. అంటే ఎందుకు అంటే ఇక్కడ ఉత్పత్తి పెరగకపోయినప్పటికీ పన్నులు పెరిగితే జాతీయ ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ని తీసుకోరు. అంటే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది తీసుకుంటారు. ఎందుకంటే ఫ్యాక్టర్ కాస్ట్లో పన్నులు ఉండవు కదా. పన్నులు పెరిగినా తగ్గినా కానీ ఫ్యాక్టర్ కాస్ట్ని ఎటువంటి ప్రభావితం చేయవు. వాస్తవికమైనటువంటి ఉత్పత్తి తెలుస్తుంది. కాబట్టి ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని జాతీయ ఆదాయం అంటారు. అర్థమైందని ఆశిస్తాను టోటల్గా. ఇక్కడ చూడండి, జాతీయ ఆదాయం ఎలా వస్తుందో ఇక్కడ ఉంది, చూద్దాం ఒకసారి. వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అట్ మార్కెట్ ప్రైస్. అంటే వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, 3 రంగాలము కలిపిన మొత్తం ఉత్పత్తి చేస్తే జీవీఓ వస్తుందని నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. జీవీఓ వచ్చింది మనకి, ఇక్కడ జీవీఓ వచ్చింది. ఈ జీవీఓలో నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ని తీసేస్తే మనకు జీవీఏ వస్తుంది. ఇంటర్మీడియట్ కన్సెప్షన్ తీసుకుంటే మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. జీవీ అంటారు, దీన్ని జీడిపి కూడా అంటారు. నెక్స్ట్ దీంట్లో నుంచి తరుగుదల తీసేస్తే, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ తీసేస్తే మనకు నెట్ వాల్యూ యాడెడ్ వస్తుంది. అంటే ఇక్కడ ఎన్డిపి వస్తుంది. ఎన్డిపి అంటే మార్కెట్ ప్రైస్. ఇక్కడ ఎన్డిపి అంటే మార్కెట్ ప్రైస్. దీంట్లోంచి నికర పరోక్ష పన్నులు తీసేస్తే, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేస్తే నెట్ వాల్యూ యాడెడ్ అట్ ఎఫ్సి ఆర్ ఎన్డిపి అట్ ఎఫ్సి వస్తుంది. ఎన్డిపి అట్ ఎఫ్సి వస్తుంది. దీనికి విదేశాల నుంచి వచ్చే నికర కారక ఆదాయం అంటే ఎన్ఎఫ్ఐ కలిపితే అదేమవుతుంది, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ జాతీయ ఆదాయం. ఇప్పుడు చూద్దాం, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది అంటే ఏంది, జాతీయ ఆదాయం. జాతీయం ఎలా వస్తుంది, ఈ యొక్క ఎన్డిపికి, ఈ ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్కి ఎన్ఎఫ్ఐ కలిపితే ఎన్డిపి వస్తుంది. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని సమ్ ఆఫ్ నెట్ వాల్యూ యాడెడ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఐ కలిపినా వస్తుంది. అంటే వాల్యూ యాడెడ్ని ఎన్ఎఫ్ఐ కలిపినా కూడా వస్తుంది. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ నుంచి నికర పరోక్ష పన్నులు తీసేసినా కానీ మనకు ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్లో నుంచి తరుగుదల చేసినా కానీ మనకు ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఇలా చూసినా కానీ మనకు జాతీయ ఆదాయం అనేది ఈ వేరియస్లో వస్తుంది. అంటే టోటల్గా ఫస్ట్ వన్ ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పాం. జాతీయ ఆదాయం ఈ విధంగా జాతీయ ఆదాయ భావనలు అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మీకు డౌట్ ఉంది కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా దానికి మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. తప్పకుండా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.